ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఫ్రైడే ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపు ఎవరు టాప్ లో ఉన్నారు, తనూజాకి ఎంత ఓటింగ్ పడింది, డెమాన్ కి ఎంత పడింది, ఇమాన్యుయల్ కి ఎంత పడింది, బాటమ్ 2 లో ఎవరున్నారు, ఈ రోజు సింగిల్ ఎలిమినేషన్ ఆర్ డబుల్ ఎలిమినేషన్, మొత్తం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఓకేనా. నెంబర్ 1 పాయింట్, ఓటింగ్ లో మాత్రం నిన్న ఫ్రైడే ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపు అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో ముందు చెప్తున్నా, మనకు వచ్చే అప్డేట్స్ అఫీషియల్ ఎప్పటి నుంచో చెప్తున్నా. ఓకేనా. ఫస్ట్ పొజిషన్ లో తనూజానే ఉంది. ఓకేనా. తనూజానే ఎక్సలెంట్ గా ఓటింగ్ పడుతుంది విత్ 42% కాదు, నిన్న ఈవినింగ్ వరకు 42, కానీ నిన్న నైట్ 12 o'clock లోపు తనూజాకి పడింది 47%, 5% పెరిగింది. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో తనూజాకి 42 నుంచి 47కి వెళ్ళిపోయింది. ఎందుకంటే నిన్న తను వద్దనుకుంది, చూసారా, నేను నామినేషన్స్ లోనే ఉంటాను అని. అది న్యూట్రల్ ఆడియన్స్ కానీ తనూజా ఫ్యాన్స్ కానీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. ఆ తర్వాత మామ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తనూజాకి ఆ 2 hours లో ఎక్సలెంట్ ఓటింగ్ పడింది. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో తనూజా మాస్ ర్యాంపేజ్ నిన్న ఫ్రైడే ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపు. ఓకేనా. ఎలిమినేషన్ అప్డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో ఇమాన్యుయల్ ఉన్నాడు. నిన్న ఈవినింగ్ వరకు, నిన్న 6 o'clock వరకు డెమాన్ ఉన్నాడు సెకండ్ పొజిషన్ లో. ఎంతో డిఫరెన్స్ లేదు, ఓన్లీ 2 difference తో డెమాన్ ఉన్నాడు. కానీ నిన్న ఇమాన్యుయల్ ఆడిన ఆటకైనా సూపర్ గా, తనకు లెగ్ బాగలేకపోయినా బెలూన్ టాస్క్ ఆడాడు, చూసారా, దాని వల్ల ఇమాన్యుయల్ కూడా మామ నిన్న హ్యూజ్ గా ఓటింగ్ అయితే పెరిగింది. కానీ తనూజా అంత కాకపోయినా కానీ ఇమాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. 38% ఇమాన్యుయల్ కి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్ లో డెమాన్ ఉన్నాడు. నిన్న ఈవినింగ్ దాకా డెమాన్ సెకండ్ లోనే ఉన్నాడు, కానీ నిన్న డెమాన్ కి అంత స్క్రీన్ స్పేస్ రాలేదు కదా. కానీ డెమాన్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు మామ. ఈ మధ్య కాలంలో రీతు వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఎక్కువ అయ్యారు, నిజం చెప్పాలి. ఎందుకంటే కామెడీ టైమింగ్ బాగుంది. తనూజా అండ్ డెమాన్ వాళ్ళిద్దరిది టామ్ అండ్ జెర్రీ లాగా అందరికీ కనపడుతుంది. లైవ్ లో చూస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది, కానీ ఎపిసోడ్ లో వెయ్యర్లే, ఎందుకంటే వాళ్ళకి ప్లస్ అయిద్దని బిగ్ బాస్ అలా ఆడిస్తాడు ఆట. డెమాన్ మంచి పొజిషన్, మంచి ఓటింగ్ పడుతుంది. టాప్ 3 లో ఉన్నాడు, కాకపోతే నిన్న దాకా సెకండ్ ఉన్నాడు, ఇప్పుడు 3కి పడిపోయాడు. కానీ ఎంతో డిఫరెన్స్ కాదు, డెమాన్ కి 34% పడుతుంది. డెమాన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత సంజన గారు, అందరూ ఏందో సంజన గారు ఎలిమినేట్ అయ్యారు అన్నారు. ఇంకా అవ్వలేదు. ఎవరయ్యారో కూడా చెప్తా. సంజన గారు అయితే ఎలిమినేట్ అయితే అవ్వలేదు ఈ రోజు. ఓకేనా. సంజన గారికి మంచి ఓటింగ్ పడుతుంది విత్ 27%. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో సంజన గారికి పడుతుంది 27%. అయ్యా, గుడ్ ఆర్ బ్యాడ్, సంజన గారికి కొంతమంది అయితే కనెక్ట్ అయిపోయారు. ఆమెకైతే తీవ్రమైన ఓటింగ్ పడుతుంది. ఎలిమినేషన్ అయ్యే అంత సీన్ అయితే అక్కడ లేదు. ఓకేనా. సంజన గారికి మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత భరణి గారికి పడుతుంది. భరణి గారికి కూడా నిన్న మామూలుగా ఓటింగ్ అయితే రాలేదు మామ. నిన్న భరణి గారికి, తనూజాకి ఎప్పుడైతే నిన్న తనకి ఉన్న స్కోర్ ని తనూజాకి ఇచ్చాడో, న్యూట్రల్ ఆడియన్స్ కానీ సీరియల్ వాళ్ళకి కానీ అందరికి భరణి గారు చాలా క్లోజ్ అయిపోయారు. తనూజా ఫ్యాన్స్ కూడా చాలా క్లోజ్ అయ్యారు. ఆయన గుడ్ గా ఇచ్చాడో బ్యాడ్ గా ఇచ్చాడో మనకు తెలియదు. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ లో నిన్న ఆయనకు ఉంది 18%, కానీ నిన్న 12 o'clock ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపు ఆయనకు వచ్చింది 22%. 4% ఓటింగ్ పెరిగింది భరణి గారికి. ఆ తర్వాత లీస్ట్ పొజిషన్ లో ఉంది సుమన్ శెట్టి గారు. అయ్యా, ఫ్రైడే ఓటింగ్ క్లోజ్ అయ్యే లోపు లీస్ట్ లో ఉంది సుమన్ శెట్టి గారు. ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది కూడా సుమన్ శెట్టి గారే, సంజన కాదు. ఓకేనా. ఆల్మోస్ట్ ఈ రోజు ఎలిమినేషన్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఓకేనా. ఇంకా వాళ్ళు ఏదైనా జిమ్మిక్లు మ్యాజిక్లు చేస్తే మనం చెప్పలేం, కానీ 99% సుమన్ శెట్టి గారు ఎలిమినేటెడ్. ఓకేనా. రేపు ఆదివారం సుమన్ శెట్టి గారిని ఇంటికి పంపించేస్తున్నారు. కొంతమంది డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా మన దాకా రాలేదు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కానీ సంజన గారు కాదు వెళ్ళేది, భరణి గారు. ఇంకా బిగ్ బాస్ ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసి ఇమాన్యుయల్ ఎలాగైనా ఫస్ట్ పొజిషన్ పంపించాలి అంటే, సంజన గారి ఓట్లని ఇమాన్యుయల్ కలిసి రావాలని, తనూజాని కళ్యాణ్ని తొక్కేయాలని బిగ్ బాస్ ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసి సంజనాని ఎలిమినేట్ చేస్తేనే కానీ భరణి గారు ఉండేది. లేకపోతే ఆల్మోస్ట్ సంజన గారు ఉంటారు మామ టాప్ 5 లో. ఇది మామ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. నిన్న ఫ్రైడే క్లోజ్ అయ్యే లోపు ఎలిమినేషన్ అప్డేట్ అయితే సుమన్ శెట్టి గారు ఈజ్ ఎలిమినేటెడ్. మీకు మన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో వచ్చిన 2 hours అంటే ఖచ్చితంగా 3 గంటలకి ఈ రోజు సాటర్డే జరిగే మొత్తం అప్డేట్స్ వీడియో ఉంటుంది, చూడండి. సూపర్ గా ఉంటుంది. మనకి ఇప్పటికీ కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, కాకపోతే అంతేకాదు ఇంకా 1 hour లో ఇంకా మొత్తం అప్డేట్స్ అన్ని వస్తాయి. ఓకేనా. మనకి అఫీషియల్ అప్డేట్స్ మొత్తం వస్తాయి. అవి 3 o'clock మంచి వీడియో మామ. అది మాత్రం సూపర్ గా ఉంటుంది. నాగార్జున గారు ఏమేమి క్వశ్చన్ అడిగారు, ఎవరెవరిని పొగిడారు, మొత్తం దాంట్లో మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఓటింగ్ లో టాప్ తనూజా, ఎలిమినేట్ అయిపోయింది సుమన్ శెట్టి. ఇదే మన ఎలిమినేషన్ అప్డేట్.